ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో మనం ఇప్పుడు దాకా డిఫరెంట్ సినారీస్ అలానే ఫంక్షన్స్ గురించి డిస్కస్ చేసాం కదా. సో ఈరోజు ఏంటంటే గెట్ మెటాడేటా యాక్టివిటీ అనేది ఎలా వర్క్ అవుతుంది ఏంటి అనేది విల్ ట్రై టు అండర్స్టాండ్. ఓకే, ఎందుకంటే ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో మనం ఎప్పుడైనా సరే మల్టిపుల్ ఫైల్స్ని లూప్ చేసేటప్పుడు ఖచ్చితంగా ఈ యాక్టివిటీ అనేది యూజ్ చేయడానికి జరుగుతుంది. ఓకే, సో ఫస్ట్ ఏంటనేది కూడా చూద్దాం. సో ఫస్ట్ ఒక పైప్ లైన్ క్రియేట్ చేద్దాం. రైట్ క్లిక్, న్యూ పైప్ లైన్. సో ఇక్కడ పేరు మారుద్దాం. సో వేరియబుల్ డెమో. సో పేరు ఏదైనా వచ్చు, నో ప్రాబ్లం. ఓకే, ఇక్కడ జస్ట్ సెర్చ్ చేయండి మీకు కావాల్సిన యాక్టివిటీ గెట్ మెటాడేటా. ఓకే, సో బేసికల్గా మనకి ఇక్కడ జనరల్, సెట్టింగ్స్, యూజర్ ప్రాపర్టీస్, ఇలా మనకి ఒక 3 ఆప్షన్స్ ఉంటాయి. సో మెయిన్గా మనకు కావాల్సింది ఏంటంటే డేటా సెట్. అంటే మీరు ఏ డేటా సెట్కి సో కనెక్ట్ అవ్వాలనుకున్నారో వీ నీడ్ టు స్పెసిఫై దట్. అంటే ఫస్ట్ డేటా సెట్ లేకపోతే ఇక్కడ క్రియేట్ చేయొచ్చు. సో అజూర్ బ్లాక్ స్టోరేజ్, కంటిన్యూ, సిఎస్వి, కంటిన్యూ. ఇక్కడ పేరు ఇద్దాం ఒకటి, సోర్స్ డేటా సెట్. దాని తర్వాత లింక్డ్ సర్వీస్ అండ్ సో source data files, text data files, so dxt and department underscore text 1. ఓకే, ఇలా సో ఒక డేటా సెట్లో ఒక ఫైల్ కనెక్ట్ అనమాట. ఓకే, సో బేసికల్గా సోర్స్ డేటా ఫైల్స్ అనే కంటైనర్లో టెక్స్ట్ డేటా ఫైల్స్ ఫోల్డర్లో డిపార్ట్మెంట్ అండర్స్కోర్ 1 అనే ఒక ఫైల్ని సో కనెక్ట్ అయ్యాను. ఓకే, సో ఇప్పుడు మనకి గెట్ మెటా డేటా ఏంటంటే, సో బేసికల్గా మీరు మెటా డేటా అంటే నథింగ్ బట్, సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక టేబుల్ తీసుకోండి. మెటా డేటా అంటే ఏమొస్తుందంటే, ఓకే ఏ కాలమ్స్ ఉన్నాయి, వాటి యొక్క డేటా టైప్స్ ఏంటి, ఏమైనా కన్స్టెంట్స్ ఉన్నాయా, ఏమైనా ఇండెక్స్ ఉన్నాయా, ఇలాంటి వాటిని మెటా డేటా అంటారు. సో ఇక్కడికి వచ్చేసరికి మెటా డేటా ఏంటంటే, ఓకే ఈ ఫైల్ నేమ్ ఏంటి, ఏ టైపు, మాడిఫైడ్ ఎప్పుడు జరిగింది, సైజ్ ఎంత, దాని యొక్క స్ట్రక్చర్ అంటే కాలమ్స్ ఏమున్నాయి, ఇలా మనకి డీటెయిల్గా మెటా డేటా అనేది ఇలా ఉంటుంది అనమాట. సో ఇప్పుడు ఏంటి మన యాక్టివిటీ గెట్ మెటా డేటా అంటే మీరు ఏదైతే ఫైల్ని కనెక్ట్ అయ్యారో దాని యొక్క మెటా డేటాని మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో దానికోసం మనకి ఇక్కడ కొన్ని ఫీల్డ్స్ లిస్ట్ అని ఒక ఆప్షన్స్ ఉంటాయి. ఇక్కడ మీరు క్లిక్ చేస్తే మనకి సో చాలా ఆప్షన్స్ ఉంటాయి చూడండి. సో కాలం కౌంట్, ఎగ్జిట్, ఐటమ్ నేమ్, ఐటమ్ టైప్, ఇలా మనకి డిఫరెంట్ ఉంటాయి అన్నమాట. వాటన్నిటి కూడా ట్రై టు సీ. ఫస్ట్ కొన్ని యాడ్ చేద్దాం, ఒక 6. ఓకే చాలు. ఇప్పుడు కాలం కౌంట్, దాని తర్వాత ఎగ్జిట్స్ అండ్ ఐటమ్ నేమ్, దాని తర్వాత ఐటమ్ టైప్, లాస్ట్ మోడిఫైడ్ అండ్ సైజ్ అండ్ స్ట్రక్చర్, దాట్స్ ఇట్. ఇలా కొన్ని ఫీల్డ్స్ అనేది యాడ్ చేశాను అనమాట. ఓకే, ఇక్కడ చూడండి ఫీల్డ్ లిస్ట్లో మీకు కావాల్సిన ఫీల్డ్స్ అనేది మనం యాడ్ చేసుకోవచ్చు. కాలం కౌంట్ ఏంటి, ఎగ్జిట్స్, ఐటమ్ నేమ్ ఏంటి, ఐటమ్ టైప్ ఏంటి, అలానే లాస్ట్ మోడిఫైడ్ ఎప్పుడు మోడిఫై చేశారు, అలానే సైజ్ ఏంటి, అలానే స్ట్రక్చర్ అంటే కాలమ్స్ ఏంటి అనేది కూడా మనం డీటెయిల్గా ఏదైతే ఫైల్ని మీరు పాయింట్అవుట్ చేస్తారో ఆ ఫైల్ యొక్క మెటా డేటా ఇన్ఫర్మేషన్ అనేది మనం కనుక్కోవచ్చు అనమాట. ఓకే, సో ఇప్పుడు వ్యాలిడ్ చేద్దాం. ఓకే, లెట్స్ గెట్ డీబగ్. సో ఇప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది. లెట్స్ దట్ ఇన్ ప్రోగ్రెస్. ఓకే, స్టిల్ రన్నింగ్. ఓకే, సక్సెస్. సో ఇప్పుడు విల్ స్టడీ దట్. చూడండి ఏమొచ్చింది, మనం ఏదైతే ఫీల్డ్స్ యాడ్ చేసామో వాటికి ఇన్ఫర్మేషన్ వచ్చిందన్నమాట. ఓకే, ఎగ్జిట్స్ అంటే ఫైల్ ఉందా లేదా చెక్ చేస్తుంది, ట్రూ. ఐటమ్ నేమ్ ఏంటి అంటే ఫైల్ నేమ్ ఏంటి, డిపార్ట్మెంట్ అండర్స్కోర్ 1. సో ఐటమ్ టైప్ ఏంటి, ఫోల్డర్ ఆఫ్ ఫైలా, అలానే ఎప్పుడు మోడిఫై చేస్తారు, అలానే సైజ్ ఏంటి, ఇందాక చెప్పినట్టుగా స్ట్రక్చర్ అంటే ఏంటి అంటే కాలం ఏంటి, వాటి యొక్క డేటా టైప్ ఏంటి. ఇక్కడ 3 కాలమ్స్ ఉన్నాయి కదా, ఐడి, నేము, సాలరీ. అంటే నేను అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఫైల్ ఓపెన్ చేస్తే విల్ గెట్ టు నో దట్. సో చూద్దాం, చూడండి. సో లోడ్ అవుతుంది, ఐడి, నేమ్, సాలరీ. సో ఇలా మనం ఏంటంటే సో
సో దాని యొక్క స్ట్రక్చర్ కూడా కనుక్కోవచ్చు అనమాట. అలానే ఎన్ని కాలమ్స్ ఉన్నాయి? 3 కాలమ్స్ ఉన్నాయి. ఇలా గెట్ మెటా డేటా అనే యాక్టివిటీ ద్వారా వీ కెన్ ఫైండ్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అబౌట్ దట్ ఫైల్. ఓకే, సో ఇది చాలా చాలా ఉపయోగపడుతుంది అన్నమాట. సో ఇది మనకి గెట్ మెటాడేటా యాక్టివిటీ. సో మనం లాస్ట్ టైము స్టోర్ ప్రొసీజర్ యాక్టివిటీ, ఇప్పుడు దాకా కాపీ యాక్టివిటీ అండ్ డిలీట్ యాక్టివిటీ, స్టోర్ ప్రొసీజర్ యాక్టివిటీ, ఇప్పుడు గెట్ మెటాడేటా యాక్టివిటీ అనేది చూసాం ఇప్పటిదాకా. ఓకే, సో మీరు కావాలంటే మళ్ళీ రన్ చేసుకోవచ్చు. సో మళ్ళీ రన్ చేస్తే కదా సేమ్ ఇన్ఫర్మేషన్ వస్తుంది, ఎందుకంటే ఫైల్ అనేది సేమ్ అయినప్పుడు సేమ్ ఇన్ఫర్మేషనే కదా. ఒకవేళ ఏదైనా చేంజ్ అయితే ఆటోమేటిక్గా సో ఏదైతే ఫైల్ని మీరు చేంజ్ చేస్తారో దాని యొక్క ఇన్ఫర్మేషన్ వస్తుంది అన్నమాట. ఇలా మనం ఏంటంటే మెటా డేటా అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో సో ఐ థింక్ దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. బట్ నెక్స్ట్ వీడియోలో ఏంటంటే ఏదైతే మనకి మెటా డేటా ఉందో ఆ మెటా డేటాని ఒక టేబుల్లో సో స్టోర్ చేద్దాం ఆ ఇన్ఫర్మేషన్. ఇలా త్రూ స్టోర్డ్ ప్రొసీజర్ యాక్టివిటీ ద్వారా విల్ ట్రై టు ఫైండ్ ఇట్. ఓకే, so alane in case if you're looking for any video course, you can send an email notification so that we'll try to communicate as soon as possible. Thank you so much for watching. We'll catch you in the next video. Bye.